బర్డ్ ఫ్లూ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పురా అన్నానగర్ లో చికెన్ షాపులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా కుళ్లిన చికెన్ బయటపడింది. 5,000 కేజీలకు పైగా కుళ్లిన చికెన్ సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు ఈ కుళ్లిన చికెన్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కెమికల్స్ కలిపి 3 నెలల పాటు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక చికెన్ పాడవకుండా ప్రమాదకరమైనటువంటి ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలుపుతున్నారంటూ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పురా అన్నానగర్ లో చికెన్ షాపులపై కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. అందులో భాగంగానే చికెన్ షాపుల మీద, పౌల్ట్రీల మీద కూడా తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో రసూల్పురాలోని అన్నానగర్లో చికెన్ షాపుల మీద దాడులు చేసినటువంటి క్రమంలో మాత్రము దారుణమైనటువంటి విషయాలు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు. దాదాపు 2-3 చికెన్ షాపుల్లో తనిఖీ చేయగానే అక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. దాదాపు రోజుల ధరబడి నిల్వ ఉంచినటువంటి కుళ్ళిపోయినటువంటి చికెన్, దాదాపు 500 క్వింటాలకు పైగా చికెన్ మొత్తం కూడా సీజ్ చేశారు. గతంలో కూడా ఈ చికెన్ షాపుల మీద దాడి చేసినటువంటి క్రమంలో గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో దాదాపు 3-4 నెలల పాటు కెమికల్స్ని కలిపేసి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫార్మాలిన్ కెమికల్ ని ఈ చికెన్ కుళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఏదైతే నిల్వ ఉంచుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. వాస్తవానికి బర్డ్ ఫ్లూ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ని ఈ చికెన్ లో కలుపుతున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఎస్ఎస్ చికెన్ సెంటర్ కానివ్వండి, దాంతోపాటు రవి చికెన్ సెంటర్ వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. వారి మీద ఆ చికెన్ వ్యాపారుల మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్ లో మొత్తం కూడా దాదాపు డబ్బాలు క్వింటాలు నిల్వ ఉంచారు. ఈ ప్రధానంగా ఇవి చూసుకుంటే ఏదైతే ఇటు బార్లు, దాంతోపాటు రెస్టారెంట్లు, కొన్ని వైన్ షాపులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు, అంటే వీటి అమ్ముతున్నట్లు గుర్తించారు. తక్కువ ధరలకు, అంటే కేజీ 30 రూపాయలకి 40 రూపాయలకే వీటిని అమ్మేందుకు వీలుగా కూడా దాదాపు వారితో అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సిటీలో అత్యధికంగా దాదాపు 300-400 వైన్ షాపులకు అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు, సప్లై చేస్తున్నట్టు కూడా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో వారు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతుంటే, మరోవైపు ఇటు సిటీలో పరిస్థితి చూసాము. బర్డ్ ఫ్లూ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని కలుపుతున్నారు. అత్యంత రసాయనాలు, కెమికల్స్, ఫార్మలిన్ అంటే చాలా డేంజరస్ కెమికల్ అని చెప్పచ్చు. సో దాన్ని కలపడం వల్ల రోజుల తరబడి నిల్వ ఉంటుంది. సో ఆ చికెన్ కానివ్వండి, ఏదైతే ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి. సో అలాంటి ఫార్మలిన్ని చికెన్లో కలపడం వల్ల మాత్రము అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అనారోగ్య సమస్యలు, అంటే దీర్ఘకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే వారికి నోటీసులు ఇచ్చారు. వారి మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు 500 క్వింటాల చికెన్ని సీజ్ చేశారు. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి ఇంకా వేరే చికెన్ షాపులు ఎక్కడున్నాయి ఏంటనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దాని మీద కూడా పూర్తిగా డ్రైవ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇక మీద నుంచి పూర్తిగా చికెన్ షాపుల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము. ఇలాంటి కుళ్ళిన చికెన్ ఇలాంటివి లభిస్తే మాత్రం తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ఇప్పటికే చికెన్ రేట్లు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. సో చికెన్ తినాలన్నా, గుడ్డు తినాలన్నా కూడా ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితిలో, సో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఒకంత హైదరాబాద్ నగర వాసులు మాత్రము ఇది కలవరపరుస్తున్నటువంటి అంశంగానే చెప్పవచ్చు. సో ప్రస్తుతం మాత్రం దాదాపు 500 క్వింటాల చికెన్ పూర్తిగా సీజ్ చేశారు. సో ఆ నిర్వాహకుల మీద కూడా, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాదాపు పలు సెక్షన్ల కింద పోలీసులు కూడా
కేసులు నమోదు చేసి వారి ఫుడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే చికెన్ షాప్లకు సంబంధించి రామిరెడ్డి చికెన్ షాప్, దాంతోపాటు ఎస్ఎస్ చికెన్ షాప్, రవి చికెన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా వీరికి సంబంధించినటువంటి వీరి మీద ఫిర్యాదులు వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారి మీద ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రస్తుతం మాత్రం ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు చికెన్ సెంటర్లు, పౌల్ట్రీ సెంటర్ల మీద కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, వారికి అవేర్నెస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పవన్.